ఆ, ఒక్కసారి మొదలు పెట్టమ్మా. నిన్నేమో అర్థంతరంగా ఆగిపోయింది. గురువుగారు. ఇవాళ పూర్తి చేద్దాం ఈ విషయం అంటే. గురువుగారు. కర్త అయిన ఈశ్వరుని ఆజ్ఞ చేత కర్మ ఫలాన్ని ఇస్తుందే కాని స్వీయ సమర్థతతో కాదు. కర్మ దైవం కాదు, కర్మ ద్వారా ముక్తి రాదు. ఈరోజు ఉదయం కూడా కర్మయోగ వివరాలు పెట్టాను. అవును గురుగారు. చాలా మంది చూసే ఉంటారు. ఎందుకంటే ఉన్న ఈ కాసేపు ఆ విషయాలన్నీ ప్రస్తావించడానికి సరిపోతుంది సమయం. అందుకని చాలా విస్తారంగా అసలు కర్మ అంటే ఏమిటి, ఎందుకు అది ఏ విధంగా ఉంటుంది అనేది అక్కడ చెప్పడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడు రిపీట్ చేయటం లేదు. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి. ఇంత చదివిన తర్వాత, ఇంత విన్న తర్వాత రవి వచ్చాడా, రవి అడగపోతూ ఆగిపోయింది. రాకపోతే దిగులు లేదు. అహంకారం లేకపోతే ఇబ్బంది లేదు. ఉన్నదేదో చూసుకుంటే సరిపోతుంది. ఏమన్నా ఉన్నాయా? ఏమ్మా సరోజ? గురువు గారు నమస్కారం. గురువు గారు ఇంత విన్న తర్వాత ఇంకా నిలబడంగా అన్నా ఉందా? ఒక్కటే ఒకటి ఉంది గురువు గారు. కర్మ చెయ్యాలన్నా అమ్మా ఒక్కటి చాలు. పాత్రకు ఒక చిల్లు ఉంటే చాలు, నీళ్ళన్నీ పోతాయి. కర్మ చెయ్యాలంటే జ్ఞానం అవసరమే కదా అనేది నా ప్రశ్న గురువు గారు. ఏంటంటే మళ్ళీ చెప్పు. కర్మ చేయడానికి కూడా జ్ఞానం అవసరమే కదా. జ్ఞానం అంటే ఏమిటి మీ ఉద్దేశం? నేను చేస్తున్నాను కాదమ్మా, కర్మ చేసేదెవరు? వాడు కనుక తేలిపోతే జ్ఞానం కావాలా అజ్ఞానం కావాలా అనే తర్వాత సంగతి. జ్ఞానం అంటే నీకు తెలియదు. అవును గురువు గారు. స్వరూప జ్ఞానం అసలు తెలియదు. ఎందుకని? దేహాత్మ బుద్ధిని అట్టు పెట్టుకుంటూ ఆత్మ ప్రకాశించదు. అవును గురువు గారు. ఈ రెండు కలిసి ఉండవు. అవును. నువ్వు అనుకుంటున్నావు కర్మ చేయటానికి జ్ఞానం కావాలని. నేనేమంటున్నాను, ఎవరు చేస్తున్నారు కర్మ? నేను చేస్తున్నాను. ఆ నేను దేహమా, మనస్సా, ఇంద్రియాల, ఏది చేస్తున్నాను? ఏది కాదు. మరి ఏది కానప్పుడు నేను కర్మ చేస్తాను, నాకు జ్ఞానం కావాలి, జ్ఞానంతో చేస్తానని ఇంకా దేహాత్మ బుద్ధితో వ్యక్తిగా మాట్లాడుతున్నావు. వ్యక్తిత్వంతో కర్మలు ఆచరిస్తున్నానని అనుకుంటున్నావు. అర్థమవుతుందా? గురువు గారు. కర్మలు ఎవరు చేస్తున్నారు? అర్జునుడు అదే అనుకున్నాడు, నేను ఎలా చంపుతానని. నీవు అదే అంటున్నావు, నేను కర్మలు చేయాలంటే జ్ఞానం కావాలంటున్నావు. జ్ఞానం సంగతి పక్కకు పెట్టు. అంటే ఏదో ఏదో ఒక శక్తి కావాలి కదా, ఏదో ఒక శక్తి సంగతి వదిలిపెట్టు. శక్తి సంగతి వదిలిపెట్టు. ఆ శక్తి నీకు తెలియదు. ఆ శక్తి దాని అంతటా అదే ఉంటుంది. అవును గురువు గారు. దాని గురించి మర్చిపో. ఇంతకీ కర్మ చేసేది ఎవరు? కర్త ఎవరు? కర్త కనుక తేలిపోతే కర్మ నీకు ఉందో లేదో తేలిపోతుంది. కర్తృత్వాన్ని నెత్తినేసుకున్నావు ఇప్పుడు. ఓవర్షిప్ అంటారే, నేను చేస్తున్నాను. నువ్వు చెయ్యటానికి తెచ్చుకున్న వాసన చాలు, జ్ఞానంతో సంబంధం లేదు. గురువు గారు.
నువ్వు చేసే కర్మలన్నీ అభాస కాంతిలోనే. అవును గురువు గారు. కాబట్టి కాంతి కావాలి కదా, జ్ఞానం కావాలి కదా. ఇంతకీ ఎవరు చేస్తున్నారు ఈ కర్మ? అది చెప్పు మరి. కావాలి కదా అన్నావుగా. జడమైన గురువుగారు. దేహము చెయ్యగలదా? చేయలేదు. వెరీ గుడ్. మరైతే నేను సరోజని అంటున్నావు. నేను సరోజని అనేటటువంటి ఎంటిటీ ఉన్నదా? అది విచారం చేయాలి గురువు గారు. చెయ్యాలి. సరే, ఇప్పుడు చేసావుగా. చేశా గురువు గారు. ఉన్నదా? లేదు గురువు గారు. అది లేకపోతే ఎవరు చేస్తున్నారు ఇదంతా? చెప్పమ్మా, ఎవరు చేస్తున్నారు? ఏదో ఏదో శక్తి చేస్తోంది అనుకుంటున్నాను కానీ అది ఏమిటనేది అనుకోవడం తెలియట్లేదు. కాదమ్మా, అనుకునేవాడు కూడా లేడుగా. ఆ, నేను చేస్తున్నాను అనుకునేవాడు ఉంటే ఆ, అనుకోవచ్చు. అవును గురువు గారు. వాడు లేడుగా. లేడు. పోయినసారి ఇదే ప్రశ్న అడిగావు నువ్వు. అందరూ అవును అక్కడ గురువు గారు. చేస్తారు కదా అని. అవును గురువు గారు. ఇప్పుడు కూడా కర్మ చేసేది నీవు కాదు. గురువు గారు. ఏ సాపేక్ష జ్ఞానం అయితే బహిర్గతం అయిందో అది చేస్తుంది. అవును గురువు గారు. జ్ఞానం చేస్తుంది, నువ్వు చెయ్యవు. గురువు గారు. తీరా చూడబోతే జీవుడు లేడు అక్కడ. అవును గురువు గారు. మరైతే మహర్షి ఏమంటున్నారు? ఇట్ ఈస్ ది సెల్ఫ్ డస్ ఎవ్రీథింగ్. అవును గురువు గారు. ఆత్మే, జ్ఞానమే అన్ని పనులు చేస్తుంది. కాబట్టి నీవు రాంగ్ ఐడెంటిటీతో అది నేను తెలుసుకోలేదు. చేస్తున్నా అనుకుంటున్నావు, కానీ నువ్వు చేయటంలే. గురువు గారు. జ్ఞానమే చేస్తుంది. కాబట్టి అవును. నువ్వు చేసేది కూడా ఆ కర్మలే. పాయింట్ అది. అర్థమైంది గురువు గారు. ఇప్పుడు జ్ఞాని దేహాత్మ బుద్ధి విడనాడి మూలంలో ఉంటూ అకర్మలు చేస్తున్నారు. అవును గురువు గారు. నీవు దేహాత్మ బుద్ధితో నేను చేస్తున్నానని అనుకుంటున్నావు. తీరా విచారిస్తే నేను చేసేవాడు ఎవడూ లేడు. అవును గురువు అయినా గారు. పనులు సాగిపోతున్నాయి. అవునండి. ఎలా సాగిపోతున్నాయి? అదిగో ఆ ఉच्चतर శక్తను, ఆత్మను, జ్ఞానమును అది చేసుకుపోతుంది. అవును గురువు గారు. కాబట్టి అందరూ ఆ కర్మలే చేస్తారు. అందరూ జ్ఞానులేను. గురువు గారు. దేహాత్మ బుద్ధి వల్ల నీవు నేను చేస్తున్నానని అనుకుంటున్నావు. ఈ అహంకారం ఇదంతా నెత్తి మీద నా కర్మ. ఎత్తి మీద వేసుకున్నావు, చేతిలో పట్టుకున్నావు అని అవసరం. నీవు కాని దానితో అవును గురువు గారు. ఉనికిని ఏర్పరచుకుని ఐఎమ్ ది డూయర్, అవును నేను గురువు గారు. చేస్తున్నాను, నేను చేస్తున్నాను. నువ్వు చేస్తున్నాను అనుకున్నావు, బాగానే ఉంది. కర్మలు చేశావు, ఫలితం అనుభవిస్తున్నావు. అవునండి. తీరా ఎవరు చేస్తున్నారని చూడబోతే అట్టివాడు ఎవడు లేడు. అవునండి. మరి ఎవరు చేస్తున్నట్టు? గురువు గారు. కాబట్టి అర్థమైంది గురువు గారు. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. అంటే ఆత్మ ఏమిటి, చెయ్యడం ఏమిటి? అది తనకు తాను ఉంటుంది కదా అవును. అని అనుకోవచ్చు. అది దేంతోనూ కలవదు, అవునండి. దేనిని గుర్తించదు. కానీ ఒక మాట అంటారు మహర్షి, ఆత్మ ఈ అహంకారము దాని పనిముట్టు. అవునండి, చెప్పారు గురువు గారు. అవును. ఇది పనిముట్టు అంటే అర్థం ఏంటి? అది ఆపరేట్ చేస్తుంది. నిన్ను ఏ విధంగా తీసుకెళ్ళాలి, నీ కర్మ ప్రకారంగా ఎట్లా ఉండాలి, దేనికి ఫలితం ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు,
అదే అంటున్నారు, కర్మలు జడమైనవి నువ్వు చేయటం కాదు, అవును గురువు చేస్తావని గారు. అనుకుంటున్నావు. అవునండి కర్తురాజ్ఞ ప్రాప్తతే బలం. అన్నారు. ఎవరా అవునండి. కర్తురాజ్ఞ? ఈశ్వరుడు. ఉच्चतर శక్తి. ఈశ్వరుడు అంటే జ్ఞాన స్వరూపం. ఆ గురువు గారు. జ్ఞానం అంటే తిరిగి ఆత్మ దగ్గరికే వస్తుంది. అక్కడికే వస్తుంది. కాబట్టి కర్మ ఫలితాలకు ఇచ్చేది ఈశ్వరుడే తప్ప నీ ప్రయత్నంతో ఏది చెయ్యవు అని చెప్పచ్చు. ఆ గురువు గారు. స్టేట్మెంట్ ఎలా ఉంది? స్వీయ ప్రయత్నంతో అది సమర్థతతో. జరగదు. ఉమ్. ఏమా? అంతేనా? ఆ గురువు గారు. అర్థమైంది గురువు గారు. కాబట్టి అంటే ఇక్కడ వ్యక్తి సమర్థత ఏమీ లేదు అని చెప్పడం. వ్యక్తిని అనుకుంటున్న నేను ఏమీ చెయ్యట్లేదు అని చెప్పడం. అంతే కదా గురువు గారు? వ్యక్తి ఉంటే చేస్తావు, ఆ గురువు గారు. వ్యక్తిత్వం ఉంటే చేస్తావు. ఆ గురువు గారు. లేనిది ఉన్నట్టుగా భావించి నేను భ్రమతో. చేస్తున్నాను అంతవరకు దేనికి? పొద్దున్న చెప్పా కదా, దాంట్లో చెప్పాను లేదా అవును గుర్తులేదు. గురువు. గోపురంలో బొమ్మ ఉంటుంది, అవును గురువు గారు. బొమ్మ మోస్తున్నట్టుగా పోజు పెడుతుంది. అవును గురువు గారు. ఇక్కడ కూడా సరోజు కూడా అదే పని చేస్తుంది. నేను గురువు గారు. చేస్తున్నా, నేను చేస్తున్నా. నీకు ఆధారం బేస్లో ఉంది, గురువు ఆత్మగా గారు. ఉంది. అది నడిపిస్తుంది, నిన్ను నిలబెడుతుంది, నీ చేత పనులు చేయిస్తుంది. గురువు గారు. నీవు చెయ్యటం కాదు. అర్థమైంది గురువు. గోపురంలో బొమ్మ ఏ విధంగా అయితే బరువు మోస్తున్నట్టు కనపడుతుందో, ఈ మాయలో కూడా సరోజన అనే బొమ్మ తాను చేస్తున్నానని అనుకుంటుంది. గురువు గారు. బొమ్మకి ఈ అమ్మకి తేడా లేదు, రెండు ఒకటి. కరెక్టే గురువు గారు. కరెక్టే గురువు గారు. కరెక్టే గురువు గారు. అర్థమైంది గురువు గారు. కరెక్ట్ అంటాం కాదు, నీవు చెయ్యటం లేదు. అవును గురువు గారు. నిన్ను నడిపించేది ఒక శక్తి ఎక్కడో ఉన్నది, గురువు గారు. కానీ వాసన చేత బంధం చేత నేను చేస్తున్నాను, నేను చేస్తున్నానని గోపురం మీద బొమ్మ ఎట్లా అనుకుంటుందో నీవు అదే అనుకుంటున్నావు. అంతకంటే ఏం లేదు. ఓకే, అర్థమైంది గురువు గారు. చెప్పు. ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? లేదు గురువు గారు, క్లియర్ అయింది. కర్తవి నీవు కాదు. గురువు గారు. నీవు కర్తవనుకుంటే కర్మని ఎంబడి ఉంటుంది. కర్త ఈశ్వరుడు ఆయన చూసుకుంటాడు. ఎందుకు బాధపడతాడు? గురువు గారు. ఎప్పుడైనా ఒక పనిముట్టు ఇంత పని చేశారని చెప్పి అది క్లెయిమ్ చేస్తుందా? లేదు. లేదు గురువు. ఆత్మ చేతిలో జీవుడు ఒక పనిముట్టు. గురువు గారు. ఈ రోజు నిన్న చెప్పిన ఈ విషయం చాలా ముఖ్యమైనది. ఇది అర్థం చేసుకోవటానికి ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి. గురువు గారు. చివరికి ఏం జరుగుతుంది? నన్ను నడిపించే శక్తి వేరే ఉంది, అది ఎటు తీసుకెళ్తే అటు వెళతాను. అవును గురువు గారు. మళ్ళీ అక్కడ శరణాగతి కూడా వస్తుంది కదా గురువు గారు. శరణాగతి చేసేవాడు ఉండాలి కదా. నీవు కర్తవనుకుంటేనే శరణగమ్మన్నారు. అవునండి. చివరికి ఏం తేలింది? శరణం వచ్చేవాడు ఎవరు లేడు అక్కడ. అవునండి. ఇంకో మాట ఏమన్నారు మహర్షి? నీకు నీవే శరణాగతి కావాలి. ఎందుకని? ఆత్మ ఆలోచన, దైవం ఆలోచన, ఇతరుల ఆలోచన, నువ్వు ఆలోచనటువంటి చిరుగొండల్లో కూరుకుపోయినావు కాబట్టి అవును గురువు గారు. ఆ ఉच्चతర శక్తికి శరణాగతిగా అన్నారు. అవును గురువు గారు. ఇంతకీ శరణాగతి ఎవరు కావాలి?
చూడబోతే ఎవరు తక్కువ ఎవరు లేరు. ఎవరికేమన్నారు మహర్షి, నీకు నీవే శరణాగతి కావాలి నీ మూలానికి. ఆ, నీవే అదై ఉన్నావు కాబట్టి నీకే శరణాగతి నువ్వు కావాలి అని. శరణాగతి అవ్వటానికి ఉండాలి ఒకడు. ఉండాలి గురువు గారు. ఆత్మకి అన్యముగా, దైవానికి అన్యముగా గురువు ఉంటే గారు. శరణాగతి కావచ్చు. అవును గురువు గారు. దైవాన్ని చూడబోయి ఆత్మే ప్రకాశించింది. నా అవును అనుభవం అది. గురువు గారు. ఓహో, అవునండి. దైవం ఎక్కడ లేడు, అహం స్ఫురణే దైవము. మరి గురువు అది గారు. ప్రకాశించినప్పుడు కదా శరణాగతి ఎవరికి అవుతావు? గురువు గారు. నీవు లేకపోయా, నీవు అసలు లేవు. అవునండి. ఉన్నదే దైవము, ఉన్నదే ఎరుక, ఉన్నదే సత్యం, ఉన్నదే గురువు గారు. నీ సత్యం. అట్లా గురువు గారు. కాబట్టి అన్ని సమస్యలకి మూల కారణం కర్తృత్వం. నేను కర్తని అనుకోవడం. అనుకోవటమే కాదు, సర్వకర్మలు చేయటం. గురువు గారు. కర్తను అనుకున్నప్పుడే కదా కర్మ చేస్తాను గురువు గారు. నీవు అనుకోకపోయినా కర్మ చేస్తావు. కర్మల నిద్రపోతున్నావు పాటికి జరుగుతూ ఉంటాయి అవి. అన్నా, పూర్తిగా అప్పుడే నిద్రపోతున్నప్పుడు ఎవరు గాలి పీలుస్తున్నారు, ఎవరి బాడీని మెయింటైన్ చేస్తున్నారు? అవును గురువు గారు. ఇతరులు లేచి గాలి పీలుస్తున్నావా? లేదు కదా. డైజెషన్, బ్లడ్ సర్క్యులేషన్ అన్ని వాటి పాటికి అవి సాగుతూనే ఉన్నాయి. ఎట్లా సాగుతుంది? ఇది జ్ఞానం తప్పనిసరి. గురువు గారు. నీవు ఏమీ చెయ్యవు, నీవు ఏమీ చెయ్యలేవు. గురువు గారు. అది అదే కరెక్టే గురువు అంటారు గారు. మహర్షులు వారు. నీ అసమర్థతను గుర్తించి ఆ శక్తిని శరణాగతిగా అన్నారు. కరెక్టే గురువు గారు. ఏమ్మా? గురువు గారు. శక్తి ఉందో లేదో తెలియదు, నేను అవును. చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నానని వృద్ధాంలో నేను 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 అంటున్నావు. గురువు గారు. ఎవరా నేను? ఉంటుంది జీరో నాలెడ్జ్. ఇది నువ్వు యాక్సెప్ట్ చేయటానికి మనస్సు ఒప్పదు. ఎంతసేపటికి ఇష్ట అయిష్టాలను, ఇది వద్దను, ఇది కావాలను, న్యాయమును అన్యాయమును నీ వాసన ప్రభావం చేత నీ యొక్క దృక్పథం మారిపోతూ ఉంటుంది. అవును గురువు గారు. సామాన్యంగా ఏమనుకుంటావు? దర్ ఆర్ అదర్స్, ఇతరులందరూ ఉన్నారు. మహర్షి ఏమంటున్నారు? దర్ ఆర్ నో అదర్స్. అన్యులు లేరు. అది మింగుడు పట్టడం చాలా కష్టం. నిద్ర లేవగానే నీలాగే అందరూ కనపడతారు, భేదాలు కనపడతాయి, మతాలు కనపడతాయి, వర్గాలు కనపడతాయి. ఒకటి కాదు. అవును గురువు గారు. పోనీ ఇదంతా స్వప్నతుల్యమని కొట్టి పారేస్తావా అంటే అసలు దాని జోలికి పోయి నీతో కలిపి నీవు చూస్తున్నది సత్యము సత్యము అనుకుంటూ ముందుకెళ్తావే తప్ప విచారించండి. ఈ మూడు అవస్థలు, జాగ్రత్త స్వప్న సుషుప్తలు, లేని అహంకారం దేహాదులను మార్చుకుంటూ తెచ్చుకున్న వాసనల్ని ఎగ్జిక్యూట్ చేస్తుందని అనుకుంటావు. గురువు గారు. అర్థమైంది గురువు గారు. ఇంతగా నువ్వు కర్తవ్యమా కదా? కర్తను కాదు గురువు గారు. మరి కర్తవ్యం కాకపోతే నీవెవరి అని చెప్పు. ఆన్సర్ కావాలిగా. నేను కర్తను కాదు, చిలక పలుకులు పలికావు, మరి నేనెవరికి? నేను ఎరుకతో ఉన్నాను. నువ్వు ఎరుకవో ఎవరికి తెలుసు?
ఎరుకంటే ఏమిటి? అన్యం లేనిది గురువు గారు. అన్యత్వం నీకు లేదుగా, అనుకుంటే అన్యత్వం లేదు. ఉంది. ఎరుక ఆ ఎట్లా గురువు గారు. డిఫైన్ చేస్తాం? ఎరుక యొక్క డెఫినేషన్ మహర్షి చెప్పారు. ఏదైతే తనకు తానుగా జ్ఞాన వృత్తి చేత తన ఉనికిని గుర్తిస్తూ ఉంటుందో అది ఎరుక. దాన్నే మనం స్వయం ప్రకాశమైన ఆత్మస్థితి, శక్తను, దైవమ్మను ఏ పేరన్నా పెట్టుకో. ఆ గురువు గారు. అవేర్నెస్ అది అన్యత్వాన్ని గుర్తించదు. మోస్ట్ ఇంపార్టెంట్. ఆ గురువు గారు. ఇక్కడ నీవు అంతా అన్యత్వాన్ని గుర్తిస్తున్నావు. దేహమన్యము, జగత్తన్యము, ఇతరులన్యము, సమస్యలన్యము, పుట్టుకాన్యము, మరణమన్యము. ఎరుక అంటున్నావే, దాని లక్షణం అన్యత్వం లేకపోవద్దు. నీకు కూడా అన్యత్వముగా వేయకపోతే నీకు నీవుగా ఉంటావు. ఒకటే నేను ఉంటుంది. గురువు గారు. సరోజ నేను, ఆత్మ నేనంటూ ఉంటుంది. గురువు గారు. సరోజ నేననేది లేదు. ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ ది రియల్ నేను. గురువు గారు. భక్తి లేకుండా వస్త్రాలు లేవు, బంగారం లేకుండా ఆభరణాలు లేవు, అహం స్ఫురణ లేకుండా జీవుడు లేడు, జగత్తు లేదు, ఈశ్వరుడు. కాబట్టి ఉన్నది ఎరుక, ఉన్నది ఆత్మను, ఉच्चతర శక్తిను, స్వయం ప్రకాశమైనటువంటి జ్ఞానమని, అది నీ స్వరూపం. గురువు గారు. అది లేకుండా సృష్టి క్షణకాలం ఉండదు. సర్వం కలిగిదం బ్రహ్మాండం నీతో కలిపి నువ్వు చూస్తున్నటువంటి చరాచర సృష్టి యావత్తు బ్రహ్మమయమే. గురువు గారు. బ్రహ్మమయం అంటే జ్ఞానమయం, జ్ఞానమయం అంటే ఎరుకమయము. ఆ ఎరుకతోనే నీవు సూర్యుడిని గుర్తిస్తున్నావు, చంద్రుడిని గుర్తిస్తున్నావు, గ్రహాలను గుర్తిస్తున్నావు. గురువు గారు. అవును గురువు గారు. కాబట్టి నీవు కర్మలు చేస్తున్నావని అనుకుంటావు, ఇవేమి చేయవు. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరుచుకుని నేనంటే దేహం, దేహం చెప్పటల్లా నువ్వు చెబుతున్నావు నీ దేహం నాది. అవును గురువు గారు. కాబట్టి సూక్ష్మంగా విచారిస్తే కర్తలేని కర్మలే నీ జీవుడు చేస్తూ పోతూ ఉంటాడు. తెలియదు గురువు గారు. ఉన్నాడని అనుకుంటాడు. గురువు గారు. నేను చూడకపోతే ఎవరు చూస్తారు? చూచే నేనెవరు? ఇంతకి కంటికి కన్నెవరు? జ్ఞానం. గురువు గారు. చెవుకి చెవు జ్ఞానం. అవును గురువు గారు. కాబట్టి కర్మ ఫలితాలు ఇచ్చేదెవరు? ఎవరైతే కర్తృత్వంతో చేస్తున్నారో ఆయన తీసుకుంటాడు, నీకెందుకు? గురువు గారు. కర్మఫల త్యాగం అంటే అదే గీతలో చెప్పింది కూడా. అవును గురువు గారు. ఫలములు నీ ఎత్తునేసుకుంటే నీ ఎన్ని ఇబ్బంది, కర్తవ్యం అనుకుంటే సమస్యలు ఉంటాయి. కరెక్టే గురువు గారు. ఈ సందర్భంలో
ఒక చిన్న కథ చెప్పారు మహర్షులు వారు. ఆ గురువు గారు. ఒక ఆఫీసులో పనిచేస్తుంటారు ఒకళ్ళు. ఎంతో హైరార్కీ ఉంటుంది. నీ పని అవును నువ్వు గురువు గారు. చేసుకొస్తావు. ఉమ్, ఆ పై వాళ్ళు ఏం చేసేది నీకు అనవసరం. ఉమ్, మంచి వచ్చినా చెడు వచ్చినా వాళ్ళు చూసుకుంటారు. అవును గురువు అదే గారు. నేను ఇంటికి వచ్చేసరికి నేను చేస్తున్నానని బరువు నీ మీద వేసుకుంటావు. ఆ గురువు గారు. సంస్థలోనేమో వేరే మహర్షి చెప్పిన మాట. అవును మా గురువు గారు. బాస్ ఉన్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు, ప్రభుత్వం ఉంది, ఇట్లా వాళ్ళు చూసుకుంటారు. ఏ పనులు చేసుకొస్తాను. ఇంటికి వచ్చేసరికి నేను చేస్తున్నాను. ఈ సంసారం నేనే ఈస్తున్నాను, నేనే ఫీడింగ్ పెడుతున్నాను అన్ని అనుకుంటా. అనుకుంటున్నావు కదా మరి. ఇంకో సందర్భంలో ఇంకో మాట కూడా అంటారు మహర్షులు గారు. విమానం నడిపే పైలట్ అని నమ్ముతావు, టాక్సీ నడిపే డ్రైవర్ డ్రైవర్ని. నమ్ముతావు, ఇంజన్ నడిపే డ్రైవర్ నమ్ముతావు. భగవంతుడు నమ్మాలంటే నువ్వు ఇష్టపడలేదు. కరెక్టే గురువు గారు. మొత్తం అన్నిటినీ నడిపే ఆయన్ని నమ్మట్లేదు. ఎందుకని దేహాత్మ బుద్ధి చేత ఉన్నాడో లేదో, ఉంటే నాకెందుకు కనపడ్డు. ఉమ్, అవును గురువు గారు. కాబట్టి మనిషిని బాధించేది కర్తృత్వం. కరెక్టే గురువు గారు. నువ్వు కర్తవ్యం అనుకుంటే కర్మ ఫలితాలు వెంటాడుతాయి. అవునండి. పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, మిగతా కావచ్చు. కర్తని నీవు కానప్పుడు ఫలితం కూడా ఆయన తీసుకుంటే నీకెందుకు? అవును గురువు గారు. ఏమో? అర్థమైంది గురువు గారు. కాబట్టి మనిషికి బంధం ఎందుకు కలుగుతుంది? కర్తృత్వం వల్ల. కర్తృత్వం వల్లనే గురువు గారు. కరెక్టే. బంధరహితం అంటే కర్తృత్వం. అవునండి. ఆదిశంకరులు ఈ మాట అన్నారు, బంధాలు లేవు, మోక్షము లేదు. లేదు అన్నారు. ఆ గురువు గారు. అందుకని నాది అనేవాడు ఉన్నాడని అనుకుంటున్నావు. నాది అనేది కూడా ఆ దైవం నేను, నీదేం లేదు. అవును గురువు గారు. సర్వము ఇక్కడ సంపద ఎంతో ఉంది. ఎవరిది అనుకుంటున్నా ఈ సంపద? యువర్ కస్టోడియన్, అంతే గురువు గారు. ఈశ్వరుడిది. ఆయన సృష్టించి నీకు ఇస్తున్నాడు. నువ్వు అనుభవించి ఏమంటున్నావు? నేను సంపాదించాను, కష్టపడి సంపాదించాను అంటున్నావు. నువ్వు సంపాదించింది ఏం లేదు. అవును గురువు గారు. అని ఆయన అనుగ్రహంతో వచ్చినదే. అంతేకాదు సంపద కూడా ఆయనదే. నువ్వు ఆ ఇక్కడి గురువు నుంచి గారు. చీపురు పుల్ల తీసుకుపోలేవు. అవునండి. నీ తర్వాత ఎవరు వాడాలో ఆయన డిసైడ్ చేస్తాడు. కరెక్టే. తుంచాలా ఆయన డిసైడ్ చేస్తాడు. ఆ గురువు గారు. కాబట్టి పరమ శక్తివంతమైంది ఏది అన్నప్పుడు ఆ ఉచిత ఆ జ్ఞానం నడిపిస్తుంది. ఆ గురువు గారు. కాబట్టి కర్తృత్వం విడనాడు, నీ ధర్మాన్ని నువ్వు చేయమన్నాడు అంతవరకు అర్జునుడితో. గురువు గారు. ఎప్పుడైతే నువ్వు కర్తవ్య కావో నీ ధర్మమే అక్కడ ప్రకాశిస్తుంది. నీ సఖ చెప్తుంది, ఆ గురువు గారు. నిన్ను నడిపించే శక్తి నీలోనే ఉన్నది, అనుగ్రహం నీలో ఉన్నది. ఆ అనుగ్రహమే దైవము, ఆ అనుగ్రహమే గురువు, ఆ అనుగ్రహమే ఆత్మ. బయట నుంచి వస్తే ఉపయోగం లేదు అని స్పష్టం చేశారు. సార్. ఆ గురువు గారు. ఎకనామిక్ థియరీ ఎంత గొప్పదో, ప్రపంచం పైకి రావటానికి పోవటానికి కర్మ సిద్ధాంతం కూడా అంత గొప్పది. కరెక్టే గురువు గారు. కరెక్టే. ఆ గురువు గారు. ఇంకేమైనా అంత అడగచ్చు. ఆయన రవి అయిపోయేటప్పుడు అడుగుతావు, అదృశ్యమైపోతుంది. కావాలంటే చెప్పు.
ఏం ఏదో లేదు గురువు గారు. అడగబోతుంది. ఏమీ లేని విషయం అడగబోతున్నావా? లేదు గురుగారు. అంటే ఈ మీరు అహంకారము ఈ ఆత్మ చేతిలో పనిముట్టు అయి ఉండి ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అంటున్నారు కదా. కానీ ఇదే అహంకారంతో మళ్ళీ నేను కర్తను గాని నేను ఒక పనిముట్టునన్నా మళ్ళీ విచారణ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది అని అనుకుంటున్నాను గురుగారు. ఆ విచారం చేసేది కూడా ఆత్మజ్ఞానం వల్లనే, అనుగ్రహం వల్లనే చేస్తాయి. నీ అసమర్థత దైవానికి తెలియకనా? తెలుసు కదా. సర్వసమర్థుడైనటువంటి దైవానికి తెలుసు. దైవం అంటే ఆత్మే. దానికి తెలియదా మరి? కాబట్టి నీవు చేయటానికంటూ ఏది లేదు. ఇంకో సందర్భంలో మహర్షి చెప్పారు, నీవేదో దైవాన్ని ప్రార్థిస్తున్నాను అనుకుంటాడు. కాదు, దైవం నీ గురించి అనుకుంటాడు. అప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఇట్ ఈస్ ది విల్ ఆఫ్ గాడ్ దట్ టేక్స్ ప్లేస్, నాట్ యువర్ విల్. నీవు అనుకోవటానికి అక్కడ ఏమీ లేదు అసలు. నేనెవరో అన్న విచారం చేస్తున్నప్పుడు నీ ఉనికి లేదు అక్కడ. సర్వాన్ని చూచే నేను నీ స్వరూపాన్ని చూడబోతే నువ్వు అదృశ్యమైపోతున్నావు. అదే మిగిలి ప్రకాశిస్తుంది. ఒకటే నేను ఉంటుంది. ఆ నేను ఈ మాయని నడిపిస్తుంది. అదే కృష్ణ పరమాత్మ చెప్తుంది, తమ మాయ, నన్ను శరణు చొచ్చిన వారికి ఈ మాయ ఏమీ చెయ్యదు. నన్ను అంటే ఆత్మని, నన్ను అంటే ఎలుకని. కృష్ణ పరమాత్మ ఆకారం కాదు, గురువు ఆకారం కాదు, దైవము ఆకారం కాదు. ఎవరు దేహదాలు, ఎవరు శరీరం కాదు, ఎవరు ఏది కాదు. నీవు కాదు, నీవు అనుకున్న దైవము కాదు. అదే గురుగారు. ఒకటే భిన్న రూపాల్లో కనపడుతుంది. కల్లో కనపడుతుంది. జాగ్రత్త అవస్థ కూడా కలసమని. ఇంకా ఆయన ఉందా? ఇంకేం లేదు గురుగారు. కర్మ చేసేది ఆయనే, ఫలితాలు తీసుకునేది కూడా ఆయన శక్తిది. తీసుకునేది కూడా ఆయనే అని అనుకోవటం కాదు. అనుకోనేవాడు లేడని. అదే ఒక ఎండు తాకు ఏ విధంగా అయితే ఎటు గాలి తీస్తే అటు పోతుందో, ఏది జరిగినా ఇట్ ఈస్ విల్ ఆఫ్ గాడ్. దర్శనం గీతలో కూడా సమదృష్టి అన్నారు. సమదృష్టి అంటే ఏది జరిగినా ఈశ్వరుచ్చే, నాకేమీ సంబంధం లేదు. ఆయన ఎటు నడిపించాలో అటు నడిపిస్తాడు. అనుకూలమైతే పొందిపోతావు, ప్రతికూలమైతే పొందిపోతావు. అది వద్దని చెప్పు. మీరు చెప్పింది బాగుంది గురు. ఎండుటాకు గాలికి ఎటు వెళ్తే అటు వెళ్తూ ఉంటుంది. దానికి ఒక ఇండివిజువల్ లేదు, ఆప్షన్ లేదు. నీకు కూడా లేదు. పాయింట్ అది ఉందని అనుకుంటున్నావు. ఉందని అనుకుంటున్నా కాబట్టి అనుభవిస్తున్నా సుఖ దుఃఖాలు. అంతే కదా. నాకు ఇది బాగుంటుంది, ఇది లేకపోతే బాగుంటుంది, ఇది వస్తే బాగుంటుంది, అటువంటిది ఏది లేదని చెప్పు. అర్థమైంది. ఇంకేమైనా ఉంటే చెప్పండి, లేకపోతే మెసేజ్ పెట్టండి. అంటే సమయం ఎప్పుడు ఇది అదృశ్యమవుతుందో ఈశ్వరాజ్ఞ.
ఏమన్నా ఏమీ లేకపోతే తీసుకుంటామా? ముగిద్దాం. ఏమన్నా ఉందా శ్రీనివాసరావు గారు? ఏమీ లేదండి, అంతా బాగానే ఉంది. అంతా బాగుందని చెప్పేవారు ఎవరు? కొట్టాలిగా. అహంకారం. అది ఉన్నదేమో చూడమని. అహం ఆకారము దాల్చలేదు. ఇది అహం బట్ దట్స్ ఎవ్రీథింగ్. అట్లా చాలా సంతోషం. ఇంత చిన్న విషయాన్ని గుర్తించగలిగితే సమస్య లేదు. కర్తృత్వాన్ని మీద వేసుకోలేదు. అందరూ చేసేవన్నీ అకర్మలే, జ్ఞానమే చేసుకుంటూ కూర్చుంది. తాను చేస్తున్నానన్నప్పుడే దుఃఖం కలుగుతుంది.